రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 2 ఏళ్లు కావస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి నినాదాలు మాత్రం ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు. కాకపోతే శ్రీకాకుళం పైడిభీమవరం పారిశ్రామిక వాడలో 30 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి శామ్ ఫిస్టన్స్ రింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ 2లో మాత్రం గత 4 ఏళ్లుగా 130 మందిని 30 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేశారనే నెపంతో తొలగించడం జరిగింది. మరోవైపు యూనియన్లో ఉన్నారని చెప్పి అక్కస్తో మరో 7గురిని డిస్మిస్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరితే ఉపాధి కల్పిస్తారు అన్నటువంటి ఆశలు అడియాశలు అవుతున్న పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎవరైతే తొలగింపబడ్డ కుటుంబాలన్నీ కూడాను ఈరోజు రోడ్డును పడడంతో వారందరూ కూడాను శామ్ ఫిస్టన్ కర్మాగారం ఎదురుగా కూర్చొని కుటుంబాలతో పాటు పిల్లలు అదేవిధంగా కుటుంబాలందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా 30 ఏళ్ళు కర్మాగారంతో అనుబంధం ఉన్నటువంటి ఈ కుటుంబాలన్నీ కూడాను ఉపాధి కోల్పోవడంతో పాటు మనుగడకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి. ఎందుకంటే వారిచ్చిన జీతంతో చాలని జీతాలకి విధుల్లోకి చేరి ఈరోజు నెలకు 30,000 రూపాయలు భర్త తెస్తే ఇల్లు గడిపే భార్య కావచ్చు, ఉన్నత చదువులు చదివించుకోవాలనుకున్నటువంటి ఆ భార్యాభర్తల మనోభావానికి కూడాను ఈరోజు యాజమాన్యం తూట్లు పొడిచే విధంగా ఏకపక్ష నిర్ణయం ఏదైతే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడాను బేఖాతరు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అక్కస్తో 7గురిని డిస్మిస్ చేశారు. ఆ 7గురికి కూడాను ఏసీఎల్ అదేవిధంగా జేసీఎల్ కూడా వారిని మళ్ళీ విధులకు చేర్చాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడంపై అన్ని కార్మిక సంఘాలు కూడా వారికి బాసటగా నిలుస్తున్నారు. అలాగా అక్రమ తొలగింపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని ఉన్నటువంటి ఒక మనోధైర్యంతో ఇక్కడ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం గతంలో ఒక రెడ్డిస్ ల్యాబ్ అదేవిధంగా ఒక అరబిందో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గత 8 ఏళ్ళ నుండి ఎటువంటి ఉద్యమాలు జరగకుండా ప్రశాంతంగా కర్మాగారాల్లో ప్రొడక్షను అదేవిధంగా కార్మికులకు ఉపాధి కలుగుతుంది అన్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఇలా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మరో కొత్త వరవడికి యాజమాన్యాలు శ్రీకారం చుడుతున్నాయన్నటువంటి ఒక స్పష్టత కనిపిస్తుంది. కాకపోతే కూటమి ప్రభుత్వ హయాంలో కొలువులు వస్తాయని ఆశపడిన వారికి ఈరోజు ఇలా కొలువులు తొలగించిన వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, వారికి మోటల్లో రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కూడా సెటిల్ చేయకుండా ఈరోజు పూర్తి స్థాయిలో రాత్రికి రాత్రి అంటే నివేదిక రూపొందించి ఏమీ సమాధానం చెప్పకుండా ఈరోజు వారిని మాత్రం ఇలా కర్మాగారం బయటికి నెట్టేయడం, గేట్ లోపలికి కూడా వెళ్ళే అవకాశం కల్పించకపోవడం, 30 ఏళ్ళు ఈ కర్మాగారంతో ఉన్నటువంటి వారి సంబంధాలను ఒక్కసారిగా తెంపేయడంతో ఆ కుటుంబాల్లో ఆవేదన, ఉద్యోగం చేశాను మరొక 3 నెలల పాటు లేకపోతే 3 ఏళ్ళ పాటు ఉద్యోగం ఉంటుందన్న ఆశపడిన ఉద్యోగ తాలూకా కళలు కూడాను ఈరోజు అంటే అడియాసలు అయ్యే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడాను బాధితులకు సంబంధించినటువంటి 137 కుటుంబాల భవిష్యత్తు ఏమవుతున్నటువంటి ఆందోళన ప్రతి ఒక్క కార్మికుల్లో కూడాను భయం కలుపుతుంది. ఈ ప్రశ్నతో మనతో తొలగించినటువంటి ఉద్యోగులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏ పరిణామాలు ఈరోజు మిమ్మల్ని విధిలో తొలగించారో, ఎన్నాళ్ళుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు, ఈ కుటుంబాలను మీరు పోషించేందుకు 30 ఏళ్ళ క్రితం ఎంత జీతానికి జాయిన్ అయ్యారు, ఈరోజు మీరు ఎంత జీతం తీసుకుంటున్నారు, వచ్చే నెల జీతం తీసుకుంటాము అనేటువంటి ఆశలను అడిగాల్సి చేసిన యాజమాన్యం మీ పట్ల వ్యవహరించి తీరు ఎలా ఎండగలరు? ఈరోజు నేను కంపెనీలో జాయిన్ అయ్యి 16 సంవత్సరాలుగా జాయిన్ అయ్యాను. ఆ రోజు నేను 1,500 రూపాయల జీతంకి జాయిన్ అయ్యాను. 18 సంవత్సరాల నుంచి కంపెనీలో కష్టపడ్డాను. కార్మికులు 30 సంవత్సరాల సర్వీస్ అనే పేరుతో కార్మికులు తొలగించారని చెప్పేసి వారి కోసం అడిగామనే ఉద్దేశంతో యూనియన్ నాయకుల్ని 7గురిని అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తీసేశారని మేము జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆదేశాలు ఇచ్చారు. 7గురిని తప్పు చేసింది లేదు, విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు కార్మికులు తీసుకోకపోగా ఇంకా 30 సంవత్సరాలకు కూడా అదే జేసీఎల్ గారు 58 సంవత్సరాలు కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. వాటిని కూడా బేఖాతరు చేసి కార్మికులందరినీ తొలగిస్తూనే యాజమాన్యం ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు చర్చల ద్వారా జరిపి యాజమాన్యం ఏమైనా పరిష్కారం చేస్తుందని చెప్పేసి ఎదురు చూసాం. ఎంతటి నుంచి ఈ తొలగింపుల ప్రక్రియకి యాజమాన్య శ్రీకారం చుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చేసిన న్యాయ పోరాటం కావచ్చు, కమిషన్ ఆదేశాలను కూడా ఈరోజు యాజమాన్యం బేఖాతరు చేస్తూ దుందుడిగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుందా? ఉన్న కార్మికులకి ఏమైనా భరోసా ఉందా, ఉపాధి ఉంటుందని? భరోసా లేదండి. లోపలున్న కార్మికులకు కూడా భరోసా లేదు. అలాగే కార్మికులకి ఇవ్వాల్సినటువంటి చనిపోయిన కార్మికులు నేటికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిష్కారాలు కూడా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఏవి ఇంతవరకు యాజమాన్యం చెల్లించలేదు. మేము 8 సంవత్సరాల నుంచి
యాజమాన్యం మా వద్దకు వచ్చి యూనియన్‌తో చర్చలు జరిపి న్యాయంగా చూస్తదని చెప్పేసి చూసాం. చేయనప్పటికీ 30 సంవత్సరాల సర్వీస్ అనే పేరుతో నెపంతో తీసేసిన కార్మికుల్ని న్యాయ పోరాటం కోర్టుకెళ్ళాం. కోర్టుకు కూడా యాజమాన్యం హాజరు కావట్లేదు. అక్కడ కూడా ఎటువంటి ఇది కాకుండా వాయిదాల మీద వాయిదాలు అడుగుతుంది తప్ప ఎటువంటి తీర్పు వచ్చేంత వరకు కూడా వేచి ఉండట్లేదు. ఇక్కడ కూడా కార్మికులకి ఎటువంటి క్యాంటీన్ సదుపాయం కూడా సక్రమంగా కొనసాగించట్లేదు. కావున ఈరోజు కుటుంబాలతో సహా ఈ గేటు వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. చూస్తే కనుక ఇందాక చాలా ఆవేదనతో ఎవరో నమ్మబలికించి మీ చేత సంతకాలు పెట్టించి మీ ఉద్యోగం తొలగించారు ఆవేదన. ఎవరు వాళ్ళు? ఎలా మీరు ఇలా రోడ్డు మీద పడ్డారు? సార్ మా జిఎం సార్ అతనే సార్ వచ్చారు మాకు జేసీఎల్ ఆఫీస్కి వచ్చి మాకు హామీ ఇచ్చారు సార్. హామీ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ చేసుకున్నాం సార్ ఇచ్చిన మాట. ఆ మాటకి మేము వ్యక్తం చేస్తాం ఇప్పుడు కూడా సార్. మా ఫ్యామిలీతో చాలా ఇబ్బంది పడతాను సార్. పిల్లల ఫీజులు కట్టాలని డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు లేవు సార్. రోడ్డున పడి చాలా ఇబ్బందులు పడతాను ఇప్పుడు కూడాను. ఆ ఆవేదన వ్యక్తం చేసుకొని వెంటనే ఇచ్చేస్తాను. చూస్తే కనుక ఎన్నాళ్ళ క్రితం జాయిన్ అయ్యావు? అప్పట్లో నీ తొలి జీతం ఎంత? ఈరోజు ఎంత ఎర్న్ చేస్తున్నావు? ఆ ఎర్న్ చేసిన తగ్గట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుని ఉంటావు. పిల్లల్ని చదివించుకోవాలి, ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలి, లేకపోతే కుటుంబాన్ని బాగా చూసి అటువంటి పరిణామాలన్నీ కూడాను ఈరోజు నెరవేరే పరిస్థితులు ఏమంటే బతుకు మనుగడ ఉందా? బతుకుమానుడైతే ఏం లేదు సార్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎంతవరకు చేస్తాను సార్. ఇప్పుడు మాకు ఇతను అడగడం తప్ప మాకు ఇచ్చేది ఏమీ లేదు సార్. స్టార్టింగ్ నుంచి మాకు ఇదే గొడవలు. బోనస్ అడిగినా గొడవే, జీతాలకు గొడవే. అతను సొంత సిద్ధాలకు అయితే మాకు రూపాయి ఏ రోజు పెంచలేదు సార్. పోరాటం చేస్తూ వచ్చాం ఇంతవరకు. మాకు ఇప్పటికి ఇంక అదే జరుగుతుంది కానీ న్యాయం ఇప్పటికి ఇంక లేదు సార్. న్యాయం జరుగుద్దని మాకు నమ్మకం లేదు అంతతో. ఇప్పుడు అధికారులు వెంటనే ఇచ్చేసుకుని మాకు న్యాయం చేస్తారని ఇచ్చేస్తాను ఈ పోరాట పటిమే ఈరోజు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డున పడేసిందంటే సార్. ఆది నుంచి కూడా పోరాటాలు చేస్తూ మీ హక్కుల సాధన నేపథ్యంలో యాజమాన్యం మీ మీద అక్కస్తోనే ఈరోజు టెర్మినేట్ చేసిందంటే ఆ విషయం అదే సార్ మాకు టెర్మినేషన్ చేసింది. మేము ఎప్పుడు వచ్చి అడగడమే మిగులుతుంది. వీళ్ళు రోజుకి వచ్చి అడుగుతారు, జీతాలు ఇవ్వట్లేదు, ఎట్లేదు అడుగుతారు అనేసి మాకు డిస్మిస్ చేసింది సార్. అడగడం నీ ఒక్కడ కోసం కాకుండా మీ తోటి కార్మికులు అందరి తరపున మీరు నెగోషియేట్ చేసుకున్న నేపథ్యం మిమ్మల్ని అక్కసి పెట్టారు. అక్కసి పెట్టారు సార్. మా ఒక్కళ్ళ గురించి అడగలేదు సార్, మా వర్కర్లు అందరి గురించి అడగడానికి వచ్చాం సార్. అడగడానికి వచ్చి నేపథ్యంలో మమ్మల్ని ఇచ్చేసింది సార్. ఈరోజు డిస్మిస్ చేసింది సార్. జీతాలు ఇవ్వట్లేదు, బోనస్లు ఇవ్వట్లేదు. 300 మందిని అనవసరంగా తీసేసావు. విధుల్లో ఉన్నోళ్ళకి బోనస్సులు జీతాలు పెంపకవరకే, కానీ ఈరోజు అక్రమంగా తొలగించారు, 30 ఏళ్ళు కటాఫ్ వేశారు. వాళ్ళ పరిస్థితి, ఆ కుటుంబాలు ఎలా భవిష్యత్తులో ముందుకెళ్లే పరిస్థితి? సవారు వాళ్ళు అన్యాయంగా తీసేస్తున్నారు సార్. రూపాయి కూడా ఇవ్వట్లేదు, గ్రాడ్యుయేట్ కూడా ఏటి ఇవ్వలేదు సార్. వచ్చి నెల వచ్చేసరికి వాళ్ళకైతే రూపాయి జీతం లేదు సార్ పాపం. ఆ 30 ఇయర్స్ ఇచ్చేసి అనవసరంగా సార్ ఎందుకు తీస్తున్నారేటి తెలియదు. వాళ్ళు ఆర్డర్ లేదు, స్టాండింగ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు సార్. వాళ్ళు ఇప్పుడు అసలు ఏమైపోలో తెలియట్లేదు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క నెల జీతం పడేసరికి నువ్వు సడన్గా ఆపిస్తే గ్రాడ్యుయేట్గా నేటిగా రూపాయి ఇవ్వట్లేదు సార్. 2 నెలలు వచ్చినప్పుడు అతని చేతిలో జీతం కూడా లేదు సార్. అతను ఇప్పుడు ఏటి చేయాలి సార్? ఇప్పుడు అతను చచ్చిపోలా, పిల్లలతోటి ఆత్మహత్య చేసుకోవాలా, ఎలా బతకాలి ఇప్పుడు? ఆ కుటుంబం రోడ్డు మీద గోల్మని ఏడుస్తున్నారు సార్. అలాంటి ఎన్నో కుటుంబాలు ఈ సార్ ఈరోజు 30 సంవత్సరాలు అది ఇచ్చేసారు. ఎందుకు అలా చేశారు అర్థం కావట్లేదు సార్ మాకు ఆ విషయం మీద. చూస్తే కనుక 30 ఏళ్ళు సర్వీస్ నిర్వహించినటువంటి కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో ఆ కుటుంబాల్లో ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక మిమ్మల్ని తొలగించిన వెనుకున్నటువంటి కారణం ఏమని భావిస్తున్నారు? అన్యాయంగా నేను 1995లో జాయిన్ అయ్యానండి. 2025కి నా 30 ఇయర్స్ అయిపోయింది సార్. అయిపోయింది. ఎటువంటి కార్మిక చట్టాల్లో కానీ ఏ పేజీలో చూసినా ఎటువంటి అధికారం వాళ్ళకి లేదండి ఇది తీయాలనేసి. అన్యాయంగా ఆడెప్పుడో ఇదేది సార్ రాసుకున్నారు కదా, చార్న్ కార్డు రాసుకొని ఆడు వ్యక్తిగతంగా రాసుకున్నారు సార్. ఎవరినో ఇది పెట్టేసి సంతకాలు పెట్టించుకొని అది రాయించుకొని దాని ప్రకారం మాకు 30 ఇయర్స్ అని తీయేస్తాను సార్. అంటే అప్పుడు అపాయింట్మెంట్లో 30 ఇయర్స్ కట్ ఆఫ్ అన్నటువంటి నిబంధన ఏమైనా ఉందా? అప్పట్లో నిబంధన ఏమీ లేదు సార్. వాడు వ్యక్తిగతంగా ఆడు ఓన్గా కొంతమంది కార్మికులతో రాయించుకొని అది అమలు చేస్తాను సార్. చట్టంలో ఎక్కడ వెతికినా, ఏ కార్మిక చట్టాల్లో ఎక్కడ వెతికినా, ఏ పేజీలో వెతికినా దొరకదు సార్. అది అన్యాయంగా మాకు తొలగించారు సార్. కానీ కార్మిక హక్కుల సాధనలో ఈరోజు కార్మిక శాఖ కావచ్చు, కార్మిక సంబంధించినటువంటి జేఎల్సీ కావచ్చు, ఇవన్నీ కూడాను మీకు వచ్చిన ఈ కష్టంపై ఏమైనా సమాధానం చెప్తున్నాయి? వారు ఇచ్చినటువంటి ఆదేశాలనైనా ఈరోజు యాజమాన్యం ఆచరించే పరిస్థితి లేదా? ఆల్రెడీ జేసీలు కూడా మా ఆదేశం చేశారు సార్. అదైతే బేఖాతరు చేసి దానికి కనీసం దాన్ని ఖాతరు చేయలేదు సార్ మేనేజ్మెంట్. ఇదైతే ఈరోజు అయితే మేము రోడ్డు మీద పడ్డాము. కేసులు వేసాం కానీ ఈరోజు మేము తినడానికి కూడా బాధం, పిల్లలు కూడా చదవడానికి ఇబ్బంది, ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం, తినడానికి కూడా ఇబ్బంది. రోడ్డు మీద పడేసరి ఇది ఇమీడియట్గా మేము నెక్స్ట్ కార్యక్రమం కూడా మేము ఉధృతం చేస్తాం సార్.
అంటే భవిష్యత్ కార్యాచరణ అంటే బతుకు తెరువులో భాగంగానా లేక మనుగడను కాపాడుకునేందుకు చేసిన అంటే అక్కడ ప్రాణాలు కూడా ఫనంగా పెట్టినన్ను కూడా ఆశ్చర్యపోకలేదు. అదే సార్, ఫ్యూచర్లో అదే జరుగుతుంది. మేమైతే ఎక్కడ ఎంతవరకు అని వెళ్తాం సార్. చూస్తే కనుక ప్రశ్నగా అక్రమంగా తొలగించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇళ్లలో కూడాను ఈ రోజు పూట గడవని పరిస్థితి. 30 ఏళ్ళుగా ఆ కర్మాగారాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి ఆ కుటుంబాల్లో యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఈరోజు ఆ కుటుంబాలు పోషించుకునే స్థితి కూడా కోల్పోయారన్నటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్మిక చట్టాలను అమలు చేయాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న పోరాటంలో భాగంగానే కార్మిక నాయకులతో పాటు ఈరోజు కార్మికులను కూడా తొలగించడం, ఇక్కడ కూడా ఎటువంటి నిబంధనలు లేకపోయినా కూడా ఏకపక్ష పోకడి ఈరోజు మాత్రం శామ్ పిస్టన్ రింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఒక ఏకపక్ష యాజమాన్యం నడుస్తుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం పరంగా వారిపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఈ తొలగింపుల ప్రక్రియకే వారు ఎలా ఒత్తాసు పలుకుతున్నారనే విషయం స్థానిక కార్మిక నాయకులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామం. ఒక దశాబ్దాల క్రితం కార్పొరేట్ కంపెనీలతో చాలా ఫైట్ చేశారు, చాలా పోలీస్ వ్యవస్థలు అన్నీ కూడా. కానీ ఈరోజు మళ్ళీ ఆ పరిణామాలు పునరుద్ధరించడానికి ఈరోజు శామ్ పిస్టన్ యాజమాన్యం బీజం వేసిందంటే ఈరోజు శామ్ పిస్టన్స్ యాజమాన్యం ఎవరో చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి పర్యవసానం ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే 18వ సంవత్సరంలో జాయిన్ అయ్యారు. యుక్త వయసులో ఉండేటప్పుడు వీళ్ళ రక్తం అంతా కూడా జలగల్లాగా పీల్చేసి 30 సంవత్సరాల పేరుతో స్టాండింగ్ ఆర్డర్స్ దొడ్డిదారిన అధికారితో సంతకం పెట్టించామన్నారు. ఆ విశాఖపట్నం లేబర్ హౌస్లో దానికి సంబంధించి ఆర్టీ యాక్ట్ ప్రకారం పెడితే ఆ ఫైలే లేదన్నారు. అంటే యాజమాన్యం తప్పుడు పద్ధతుల్లో ఈ తప్పుడు పత్రాలు సృష్టించి ఈ స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు 48 సంవత్సరాలు వయసు వచ్చింది. పిల్లలు చదువుకునే వయసు లేదా ఇతర అవసరాల రీత్యా ఆర్థికంగా కాస్త డబ్బులు అవసరమైన నేపథ్యంలో అర్ధాంతరంగా సుమారు 140 మంది కార్మికులను తొలగించడంతో అది జాయింట్ కమిషన్ లేబర్ విశాఖపట్నం ధర ఈ సమస్య లేవనెత్తాం. ఆ సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్ చెల్లదది. ఎవరినైతే మీరు 30 సంవత్సరాల పేరుతో తొలగించారో వాళ్ళందరినీ వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పి జాయింట్ కమిషన్ లేబరు మేనేజ్మెంట్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ అది అమలు చేయకుండా దాని మీద కోర్టుకి స్టేకి వెళ్ళింది. ఏదైనా సరే అంతిమంగా కార్మికులకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇంతవరకు కూడా ఓపికగా ఉన్నాం. మరొక వైపు అనమాట, ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించాల్సిన వేతనాలు 2 నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుంది, ఖర్చు తగ్గించాలంటున్నారు మేనేజ్మెంటు. ఫౌండరీ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్కి సంబంధించి నాసిరకం మెటీరియల్ వేయడం వల్ల ప్రొడక్షన్కి నష్టం జరుగుతుంది, అది కరెక్ట్ కాదని చెప్పి యూనియన్ నాయకులు, అంటే యూనియన్కి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి సహా 7గురికి సంబంధించిన నాయకులు యాజమాన్య ప్రతినిధుల్ని మీరు కంపెనీకి నష్టపరిచే చర్యలు తీసుకుంటారు, ఇది కరెక్ట్ కాదని చెప్పంటే వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి నిర్దాక్ష్యంగా డిస్మిస్ చేసింది. అది కూడా ఎప్పుడు పండగ 2026 జనవరి 14వ తేదీన, అంటే అందరూ పండగ టైంలో ఉండేటప్పుడు వీళ్ళ ఉద్యోగాలు తీసేసి కార్మికులకి విషాదం నింపే పద్ధతిలో నిర్ణయం చేసింది. పైడిభైవరం పారిశ్రామిక వాడలో శామ్ పిస్టన్ యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మిగతా కంపెనీలు కూడాను ఆ బాటలో నడిస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అంటే గతంలో ఇదే పద్ధతిలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో కూడా 2011లో వేతనాలు మేము పెంచం, ప్రభుత్వం మాకు అండదండలు ఉంది, మీకు నచ్చింది మీరు చేసుకోండి అంటే మొత్తం ఇచ్చర్ల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను కూడా పారిశ్రామిక బంద్ చేసి 15,000 మందితో ఫ్యాక్టరీ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం బాష్వాయు ప్రయోగించి లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో అప్పుడు సిపిఎం పార్టీ పార్లమెంటరీ నేత సీతారాం యేచూరి గారు వచ్చి ఈ సమస్యను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పిన తర్వాత ఆగమేఘాల మీద జిల్లా యంత్రాంగం చేసుకొని వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసింది. అంటే ఈరోజైనా సరే ఇక్కడ కార్మికులకు సంబంధించిన సమస్యల మీద మేము శాంతియుత పద్ధతుల్లో ఇంతవరకు కూడా నిర్వహిస్తున్నాం. గతంలో కూడా 200 మంది కార్మికులను అర్ధాంతరంగా లే ఆఫ్ పేరుతో తొలగించాలని మేనేజ్మెంటు లేబర్ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తే కమిషనర్ ఆఫ్ లేబరు మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి కారణాలు లేవు, మీరు కావాలనే కార్మికుల మీద ఉద్దేశపూర్వకంగా తొలగించాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ లే ఆఫ్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఈరోజు అనమాట ఒక వారం రోజుల ముందు నోటీస్ బోర్డు పెట్టింది. ఒకవైపు ఆర్డర్స్ లేవని చెప్తుంది కార్మికులకి, మరొక వైపు అనమాట కార్మికుల సంఖ్య పెరిగిపోయిందని చెప్తున్నారు. మరొక వైపు అనమాట కాంట్రాక్ట్ పద్ధతిలో మేము కొత్త కార్మికులు వేసుకోవడానికి యూనియన్ సహకరించాలంటున్నారు. అంటే తేనె పూసిన కత్తిని పెట్టి తేనె కోసం ఆ కత్తిని ఆగితే నాలికి కట్ అయ్యే పద్ధతుల్లో యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మరొక వైపు మేము ఒకటే మేనేజ్మెంట్ ప్రశ్నిస్తున్నాం,
నీకు వెనక నుండి అండదండలు ఇచ్చిన ఎవడనుంటే ఓపెన్గా వచ్చి కార్మికుల తాలూకా మద్దతు కూడగట్టకుండా యాజమాన్యాన్ని పక్షాన ఉంటారంటే ఓపెన్గా యాజమాన్య పక్షాన ఎంతమంది నిలబడతారో నిలబడండి. ఈ జిల్లాకు సంబంధించిన కార్మిక వర్గం యావత్తు కూడా శామ్ పిస్టన్స్ కార్మికుల పోరాటానికి అండగా ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ శామ్ పిస్టన్స్ ప్లాంట్ 3 యూనియన్ నాయకులు వచ్చారు, నాగార్జున అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ నాయకులు వచ్చారు, ఇతర యూనియన్ నాయకులు కూడా వస్తున్నారు. శామ్ పిస్టన్ కార్మికులు ఒంటరిగా లేరు, జిల్లాలో ఉండే ఉద్యోగులు కార్మికులు కూడా కార్మికులకు అండగా ఉంటారు. మరొకటి మేము ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులను కూడా ప్రశ్నించదలుచుకున్నాం. గతంలో ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించినటువంటి ఈ కార్మికుల కుటుంబాలు ఈరోజు ఇక్కడ మా తాలూకా సమస్యలు పరిష్కరించండి, ప్రభుత్వం జోక్యం చేసుకోండి అంటున్నారు. మరొక వైపు అనమాట ఆయన మరొక వైపు మీరు యూనియన్ విడిచిపెట్టి వచ్చేస్తే మీ 7 నాయకుల్ని నా పనిలో పెట్టిస్తానని చెప్పి యూనియన్ నాయకులకి మాట్లాడని చెప్పి మాకు తెలిసింది. అంటే 1886లోనే బ్రిటిష్ వాడితో పోట్లాడి కార్మికులు ఉరికంబాలెక్కి ప్రాణత్యాగాలతో సాధించుకున్నారు. ఏ హక్కులు లేని నేపథ్యంలోనే ఈరోజు చట్ట ప్రకారం కార్మికులు కూడా హక్కుల్ని కాపాడాలని చెప్పి మేము పోట్లాడుతున్నాం తప్ప ఎవరు ఆస్తులు అడగట్లేదు, ఎవరి తాలూకా ఆస్తులు మేమే స్వాధీనం చేసుకోవాలని అనుకోవట్లేదు. అందుకేంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులు గొంతు కోయడానికి సిద్ధపడుతుంది. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడాను కార్మికుల పక్షాన ఉంటారో యాజమాన్యాన్ని పక్షాన ఉంటారో సిఐటిగా ప్రశ్నించదలుచుకున్నాం. కార్మికులకు అనుకూలంగా ఉండి ప్రజల తాలూకా మన్ననలు పొందాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులు కూడా గతంలో ఇక్కడ కార్మికుల పోరాటం సందర్భంగా ఆయన పత్రికా విలేకరుగా చేసేటప్పుడు కార్మికులకి వెన్నంటే అండగా నిలబడి కార్మికుల పక్షాన్ని నిలబడిన నేపథ్యం ఉంది. పార్లమెంట్ సభ్యులుగా ఆయన కూడాను ఈ సమస్య మీద జోక్యం చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం కార్మికులకు వచ్చినటువంటి ఈ సమస్యపై కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడాను వారికి బాసటగా నిలుస్తున్నారు. గతంలో చూస్తే కనుక ఇదే పారిశ్రామిక వాడలో రావణ కాష్టం రోజుల తరబడి నెలకొంది. 100 మంది పోలీసులు కార్మికులపై బాష్ప ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినటువంటి మీరు మళ్ళీ అటువంటి ఒక పరిణామం పారిశ్రామిక వాడలో తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయంటే ఈరోజు సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి ఈ పారిశ్రామిక ప్రాంతంలో వేతనాలు పెరుగుదల కానీ లేదంటే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మొత్తం కొనసాగుతుంది. గతంలో రెడ్డి ల్యాబ్ పోరాటం ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున మేనేజ్మెంటు దుర్మార్గంగా వ్యవహరించిన దాని విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఐక్యమై ఆ రోజు అందరం కలిసి బాసటగా నిలిచాం. ఈరోజు శామ్ పిస్టన్ ప్లాంట్ 2 కార్మికులు కూడా ఒంటరిగా లేరు. వీళ్ళు కోరుకున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనటువంటి డిమాండ్స్ 30 సంవత్సరాలకి ఈరోజు అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఈ అర్ధాంతరంగా 48 సంవత్సరాలు 50 సంవత్సరాల కాలంలో ఎవరు పనిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. వీళ్ళ జీవితాలు అర్ధాంతరంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 7 కార్మికులకు నాయకత్వం వహిస్తున్నారు అన్నటువంటి నెపంతో 7 కార్మికులను తొలగించడం అన్యాయం. ఈ విధానాలను యాజమాన్యం మార్చుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మిక నాయకులను విధుల్లోనికి పెట్టాలి. అదేవిధంగా 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి కార్పొరేట్ రద్దు చేయాలి. లేకపోతే ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరం కూడా ప్లాంట్ కార్మికులు వెంట ఉంటాం. వాళ్ళు చేసే న్యాయబద్ధమైనటువంటి పోరాటానికి అండదండలు అందిస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మరోవైపు చూస్తే పారిశ్రామిక వాడలో కార్మికుల ఐక్యతను గతంలో కూడా చాటుకున్నారు. ఆ చాటుకున్న నేపథ్యంలో హక్కులు సాధించుకున్నారు. మరొకసారి పైడి భీమవరం పారిశ్రామిక వాడ రావణ కాష్టంగా రాజేందుకు శామ్ పిస్టన్ ప్లాంట్ 2 వేదిక కానుందంటే శామ్ పిస్టన్ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడా లేదు 30 సంవత్సరాల పేరు తొలగించడం అనేది. కానీ 5 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాల సర్వీసు ఉంటున్నప్పటికి కూడా ఈరోజేమో 140 మందికి పైగా కార్మికులనేమో అర్ధాంతరంగా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందని రోడ్డును పడేశారు. వాళ్ళ పిల్లలకు స్కూళ్ళు ఫీజులు కట్టిన పరిస్థితి వచ్చింది. వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మరో పక్కన మాట కార్మిక నాయకులను అక్రమంగా డిస్మిస్ చేశారు. కాబట్టి యాజమాన్యం వైఖరి సరైనది కాదు. ఈరోజేమో అందుకే పెద్ద ఎత్తున కార్మిక కుటుంబాలతోనేమో ఈ రోడ్డు మీదకి వచ్చింది. శామ్ పిస్టన్ యాజమాన్యం వెంటనే తన మొండి వైఖరి వీడి కార్మిక సమస్యల పరిష్కారం చేయకపోతే, ప్రభుత్వ యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఈ పారిశ్రామిక వాడ మరో పెద్ద పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి అశాంతికి కారణం కావద్దని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం చాలామంది కుటుంబ సభ్యులు కూడా తమకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని వచ్చారు. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చూస్తే కనుక ఎందుకమ్మా వచ్చారు ఇక్కడికి, మీకేం కష్టం వచ్చింది? మాకు 2 సంవత్సరాలు బట్టి ఇలాగ లెటర్ వచ్చి పంపించారండి. పంపించి మీకు ఇలా 2 సర్వీస్ 30 ఇయర్స్ అయిపోయింది, మీకు తీసేస్తున్నాం, ఇంత డబ్బులు వస్తాయనేసి దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలనేసి లెటర్ పంపించాడు. ఉరితోడించేసిన తర్వాత దేవుడు చల్లగా ఏం చూస్తాడండి.
2 సంవత్సరాలు బట్టి ఎంత ఇబ్బంది పడుతున్నామో భగవంతుడికి మా ఆకలి మంటలకి మాకు తెలియాలి. అంటే ఇంకా సర్వీస్ ఉంది, పిల్లల్ని బాగా చదివించుకుంటాం, సెటిల్ అవుతాం అని మీరు ఇంట్లో ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుని ఉంటారు. కానీ అర్ధాంతంగా భర్త ఉద్యోగం పోవడంతో ఇప్పుడు ఇల్లు గడిసే పరిస్థితి ఎలా? చాలా దారుణంగా ఉన్నదండి. ఇల్లు పరిస్థితి చదువులు పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయి చాలా నరకం చూస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అలాగా అంతేనా వాళ్ళు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఎవరైనా మనకి హెల్ప్ చేయాలంటే వాళ్ళు తాహత మీద చేయలేరు కదా ఎవరైనా. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ పరిస్థితి ఏంటో మాకు కంపెనీ పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆ యాజమాన్యం ఈగో ఫీలింగ్కి వెళ్ళిపోతుంది ఏంటో అర్థం అవ్వట్లేదు. 2 సంవత్సరాలు బట్టి చాలా నరకంగా అనుభవిస్తున్నాను. ఈ ఉద్యోగమే ఇంటికి ఉపాధి. ఈరోజు పిల్లల్ని ఏం చదివిస్తున్నారు? వాళ్ళ చదువులు అర్ధాంతంగా నిలిచిపోవడానికి ఈ యాజమాన్యం చేసినటువంటి నిర్ణయం మీకు గడ్డేనా? మరి అడిగేసలు అయినట్టే. మేము పిల్లలు మాత్రం ఇద్దరు పిల్లలు, ఒక పిల్లడు ఇంటర్ చదివాడు, ఇంజనీరింగ్ అండి పెద్దోడు. కానీ మధ్యలోనే ఇప్పుడు చదువులు ఆగిపోతున్నాయి, ఏమీ లేదు. ప్రైవేట్ స్కూల్ చదివిస్తాను. సెటిల్ అవ్వక ముందే ఇలా రోడ్డును పడిపోయి పిల్లల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారిపోయింది. ఇంకేం చేస్తాం మేము. మా ఆయన గారు అయితే యాజమాన్యమే కారణమే అండి. ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్ ఇంత ప్లాన్ చేసుకుని ప్రైవేట్ స్కూల్ అంటే పెట్టుకున్నాం. ఇప్పుడు అర్ధాంతరంగా అతను జీతాలు అయిపోయి సడన్గా తీసేసి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పంపించలేకపోతున్నాం. పిల్లలు కూడా అలవాటు పడిపోయి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఇష్టపూర్వంగా మేము ఇది కొనుక్కుంటామని మమ్మల్ని కూడా డబ్బులు అడగలేకపోతున్నాం. వాళ్ళకి ఎలాగ వస్తాయని ఇంత ఇబ్బంది పడుతున్నాం. యాజమాన్యం ఈగో ఫీలింగ్కి వెళ్ళిపోతుంది. ఇది అనేది ఈ కార్యక్రమం అన్నది ఈ స్టార్టింగ్ అప్పుడు పెడితే అప్పుడు ఎలా రిజల్ట్ ఉంటుందో తెలియదండి. ఇప్పుడు అంతా నిండా మునిపోయాక ఇలా చేద్దాం అలా చేద్దాం అనేసి వీళ్ళన్నారు. నాకు తెలియదు అనుకోండి కరెక్ట్గా. అలా ఇప్పటికిప్పుడు అంటే ఇది అంత వేరం తేలే మ్యాటర్ కాదు. వాళ్ళు పోషించే పావలా వాటాలన్నీ 5 పైసల వాటా మా అందరికీ సరిపోద్దండి. ఈ నాయకులకేటి వీళ్ళందరికీ ఎవరెవరికో అతనికి మద్దతుగా నిలబడుతున్నారో అతనికి రూపాయి ఇస్తాండి, అందులో పావలా వాటా మా అందరికీ సరిపోద్ది. ఆ ఈగో ఫీలింగ్ తగ్గించుకొని యాజమాన్యం దిగికొస్తే కూర్చొని మాట్లాడుకునే పరిష్కారంకి అక్కడ కోట్లు డబ్బులు పోసేస్తున్నాడు. కోట్లు అతని చేతిలో ఉంది, మనకేమీ లేదు. అతను ఎవరో ఛార్జీలు పెడితే మనం కోర్టుకు వెళ్తున్నాం. ఆ ఛార్జీలు లేని టైంలో కూడా చాలా ఇబ్బంది పడే వెళ్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందని. అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ ఎండలో ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు రావడానికి కారణం ఏంటి? జీతాలు గట్ట టైంకి వేయట్లేదు. పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేకపోతున్నాము, కేబుల్ బిల్లులు కట్టుకోలేకపోతున్నాము, కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాము. జీతాలు సరిగా వేయకపోవడం వల్ల అందు గురించి వచ్చామండి. అంటే చాలా మంది కార్మికులు తొలగించినటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారికి బాసటగా నిలిచడానికి వచ్చారా? తొలగించినటువంటి ఉద్యోగుల జాబితాలో మీరున్నారు? బాసటగా నిల్చోడానికే వచ్చామండి. వాళ్ళకి తొలగించడం, మరి వాళ్ళకు కూడా పిల్లలు గట్ట ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా స్కూల్ ఫీజులు గట్ట కట్టడం ఇబ్బంది, చదివించుకోలేరు కదండి ఎవరైనా సరే. ఇప్పుడు ఆ స్కూల్ ఫీజుల గురించి, పిల్లల గురించి, కరెంటు బిల్లుల గురించనే వాళ్ళకి బాసటగా నిల్చోడానికనే వచ్చామండి. శామ్ ఫిస్టన్ ప్లాన్ 2లో సుమారు 140 మందిని 4 ఏళ్ళుగా తొలగిస్తూ వస్తున్నారు. 30 సంవత్సరాల సర్వీస్ని పరిగణనలోకి తీసుకొని ఒక కట్ ఆఫ్ డేట్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. యాజమాన్యం చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష ధోరణి వెరసి ఈరోజు ఆ కార్మికుల కుటుంబాలు పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు, కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేదు. 15 ఏళ్ళ క్రితం ఒక రెడ్డి ల్యాబొరేటరీ కావచ్చు, ఒక అరబిందో కావచ్చు, అక్కడ అప్పట్లో కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ యాజమాన్యాలు తీసుకున్నట్టు ఏకపక్ష ధోరణి పోరాటంగా తీసుకున్నటువంటి కార్మికుల ఐక్యత ఉన్నటువంటి ఈ పారిశ్రామిక వాడలో మరొకసారి అటువంటి ఐక్యత కూడగట్టుకొని ఈ తోటి కార్మికులకు వచ్చినటువంటి ఈ కష్టం నుండి వారిని గట్టెక్కించేందుకు వారు చేసిన ప్రయత్నంలో ఎటువంటి ఆందోళన నెలకొంటుందనంటే ఒక భయం కూడాను పారిశ్రామిక పరిసర వాళ్ళలో కూడా ఉత్పన్నం అవుతుంది. యాజమాన్యాలు ఏకపక్ష నిర్ణయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, పార్లమెంటరీ సభ్యులు కావచ్చు, వారు కూడా గతంలో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులను కూడాను ఒక ఏకతాటి మీద తెచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. పరిశ్రమలు కనుక ఏర్పాటైతే ఉపాధి కలుగుతుంది అన్నటువంటి వారి ఆశల్ని అడియాశలు చేసే విధంగా 30 ఏళ్ళ పాటు ఆ కర్మాగారంతో అనుబంధం ఉన్నటువంటి ఆ కార్మికులను ఈరోజు అర్ధాంతంగా తొలగించడం, అదేవిధంగా తొలగించిన కార్మికులకు బాసటగా నిలిచి పోరాటం చేసినటువంటి కార్మికుల నాయకులు కూడా డిస్మిస్ చేయడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పారిశ్రామిక వాడలో మరొకసారి ఒక ఉద్యమం పురుడు పూసుకునేందుకు దోహదపడుతుంది అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపాధి కల్పనకు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకునే పైడిబేవరం పారిశ్రామిక వాడలో ఈరోజు కార్మికులు రోడ్డు పడడం, యాజమాన్యాల ఏకపక్ష నిర్ణయాలకు ప్రభుత్వాలు వత్తాసు పలకడం, ఈ పరిణామాలన్నీ కూడాను కార్మికులు గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ వారి ఐక్యతకు
15 ఏళ్ల క్రితం జరిగిన పోరాటాన్ని పటిమను మళ్ళీ ఈరోజు వాళ్ళు కూడగట్టుకొని ఈ యాజమాన్యాల తాలూకా ఏకపక్ష వైఖరిని ఎండగట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వాలు దిగొస్తాయా, బాధిత కార్మికులు బాసటగా నిలుస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పైడిభీమవరం పారిశ్రామిక వాడలోని శామ్ పిస్టన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గర నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం.